ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. రెహమాన్ భారతదేశపు గొప్ప సంగీత స్వరకర్తలలో ఒకరు. ఛాతీ నొప్పి రావడంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల బృందం ఆయనకు టెస్టులు చేస్తున్నట్టు సమాచారం. ఏఆర్ రెహమాన్ కు యాంజియోగ్రామ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం రెహమాన్ ఎడ్ షీరన్తో కలిసి చెన్నైలో కాన్సర్ట్ నిర్వహించారు. ఆ తర్వాత ఛావా మ్యూజిక్ లాంచ్లో సందడి చేశారు. లండన్లోని ఒక సంగీత కళాశాలలో కచేరీ కూడా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కళాకారుల సంగీత అభిరుచులు, ప్రతిభను ప్రశంసిస్తూ పోస్ట్ కూడా చేశారు. ఏఆర్ రెహమాన్ కు ఛాతీ నొప్పి వచ్చిందని వార్తలు రావడంతో సంగీత అభిమానులు షాక్కు గురవుతున్నారు. ఆస్కర్ విన్నర్ త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ కు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులున్నారు. తమిళంతో పాటు అనేక భాషల సినిమాలకు ఆయన సంగీతం అందించారు. రెహమాన్ ఏదైనా చిన్న వాణిజ్య ప్రకటనకు సంగీతం సమకూర్చినా అది అభిమానులకు పండగే. రెహమాన్ ఆసుపత్రిలో చేరారనే వార్త అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఏఆర్ రెహమాన్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కెరియర్లో దూసుకుపోతున్న ఏఆర్ రెహమాన్ వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నారు. 29 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత రెహమాన్ తన భార్య సైరా బానుతో 2024లో విడిపోయారు.